వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు పాలిసెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో భాగంగా 2016 సంవత్సరంలో పాలిసెట్లో వచ్చినటువంటి కెమిస్ట్రీ పార్ట్ను విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మరియు ఆన్సర్ తోటి పరిశీలిద్దాం. ఈసారి ఈ పాలిసెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే IIIT బాసరలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల లోపల మరియు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ ఫిషరీస్, అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండరీ సీట్లు నింపబోతున్న విషయం తెలిసిందే. ఇంకొక ముఖ్య విషయం, ఎవరైతే మొట్టమొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్ మొట్టమొదట మీకే వస్తుంది. ఇక విషయంలోకి వచ్చేద్దాం. కెమిస్ట్రీ పార్ట్ లోపల మనం పాలిసెట్ లోపల ఉండేటటువంటి ప్యాటర్న్ చూసినాం. ఈ పాలిసెట్ లోపల మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం 120 క్వశ్చన్స్ నుంచి వచ్చే ర్యాంక్ ఆధారంగానే ఇంజనీరింగ్ లోపల డిప్లొమా కోర్సులకు మరియు IIIT బాసర్ లోపల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు ఈ ర్యాంకును ఆధారంగా చేసుకుంటారు. అదేవిధంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ, డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండరీ కానీ, డిప్లొమా ఇన్ ఫిషరీస్ లోపల సీట్ రావాలంటే మాత్రం మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్కు, ఫిజిక్స్ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30, బయోసైన్స్ నుంచి 30, ఈ విధంగా మొత్తం 120 క్వశ్చన్లకు గాను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాటిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకును గణించి మనకు ర్యాంకుని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీ లోపల అంటే 91 క్వశ్చన్. ఈ క్రింది లవణాలలో ఏది pH విలువ 7 కంటే ఎక్కువ కలిగి ఉంటుంది? 7 కంటే ఎక్కువ కలిగి ఉండాలి pH విలువలు. సోరెన్సన్ ప్రతిపాదించినటువంటి pH స్కేల్ లోపల 0 to 7 ఆమ్లాలు, 7 to 14 క్షారాలు, 7 ఉన్నట్లయితే న్యూట్రల్ అని మనకు తెలుసు. ఇక్కడ 7 కంటే ఎక్కువ కలిగి ఉండాలంటే ఏంది? అది క్షారం. క్రింది వాటి లోపల క్షారంగా ఉండేటటువంటి పదార్థం COOH, అమోనియం క్లోరైడా, NaCl, CH3COONA అంటే క్షారంగా ఉండేటటువంటి పదార్థం CH3COONA అంటే ఫోర్త్ ఆన్సర్ అనేది సరైనది. ఇంకా నెక్స్ట్ 92 క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. క్రింది వాటిని జతపరచడం లోపల 2 గ్రూపులు ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, జతపరిచేటటువంటి క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగానే. ఇక్కడ కాస్టిక్ సోడా ఇచ్చిండ్రు, బేకింగ్ సోడా, జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాస్టిక్ సోడా మనకు ఎక్కడ ఉంటుంది? కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్లో ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూసుకోవాలి. కాస్టిక్ సోడాను సోడియం హైడ్రాక్సైడ్ ఏ అంటే 4వది కరెక్ట్. రెండవది బేకింగ్ సోడా, వంటలకు ఉపయోగించేటటువంటి సోడా. బేకింగ్ సోడాను మనం సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తాం. బేకింగ్ సోడా మనం సులభంగా గుర్తించుకోవడానికి బై అంటే బజ్జీ అంటే వంటకు ఉపయోగించేటటువంటి సోడా అని అర్థం. వంటకు ఉపయోగించేటటువంటి సోడా లోపల సోడియం బైకార్బోనేట్ NaHCO3 అవుతుంది. అదేవిధంగా మనకు మూడవది జిప్సమ్కి ఏమవుతుంది? ఇక్కడ కాల్షియం సల్ఫేట్ 2H2O అంటే రెండో ఆప్షన్ అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ అని ఉంటుంది కానీ దాంట్లో నీరు మాత్రం H2O ఉంటుంది. ఈ విధంగా కాస్టిక్ సోడా అంటేనేమో సోడియం హైడ్రాక్సైడ్,
బేకింగ్ సోడా అంటేనేమో NaHCO3, జిప్సమ్ అంటే CaSO4H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 హాఫ్ H2O. అంటే ఏకు 4, బికి 1, సికి 2, డికి 3 ఉండేటటువంటి ఆప్షన్ ఏదంటే మనకు 4వ ఆప్షన్ అనేది సరి అయినది. తర్వాత 93వ ప్రశ్న. HCl ప్లస్ H2O గివ్స్ రైస్ X ప్లస్ Cl మైనస్ అంటున్నాడు. ద ఎక్స్ మే బి H2O అనేది HCl తోటి కలిసినప్పుడు X ప్లస్ Cl మైనస్గా విడిపోయింది అంటే ఇక్కడ HCl అనే H ప్లస్ Cl మైనస్ అవుతుంది. ఈ H ప్లస్ H2O తోటి కలిస్తే మనకు ఏర్పడేటటువంటి సమ్మేళనం ఏంది? H3O ప్లస్. అంటే ఫస్ట్ ఆన్సరే మనకు సరైనటువంటి సమాధానం. అదేవిధంగా 94వ ప్రశ్న. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ ఏ సబ్షెల్ విత్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ L ఈజ్. ఇక్కడ అజిముథల్ క్వాంటమ్ సంఖ్య Lగా గల ఉపస్థాయిలో గరిష్టంగా అమర్చగలిగేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ గరిష్టంగా అమర్చగలిగేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యకు సూత్రం ఏముంటుంది? ఇక్కడ 2l+1, 4l+2, తర్వాత l × l+1, 4l-1. ఇక్కడ ఎజిముథల్ క్వాంటమ్ సంఖ్య Lగా గల ఉపస్థాయిలో గరిష్టంగా అమర్చగలిగే కర్పరాలు అంటలేరు, ఎలక్ట్రాన్ల సంఖ్య అంటున్నారు. కర్పరాలు అంటేనేమో 2l+1 తీసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య అంటున్నాం కాబట్టి ఒక్కొక్క కర్పరం లోపల ఉపకర్పరం లోపల 2 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి 2 × 2l+1 అంటే దీనికి సరైనటువంటిది ఏమవుతుందంటే 4l+2 అవుతుంది. 4l+2 ఎందుకంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి 4l+2. ఉపకర్పరాల సంఖ్య అంటే మాత్రం 2l+1 అవుతుంది. ఆ ట్విస్ట్ని మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అంటే అకామిడేటెడ్ సబ్షెల్ విత్ క్వాంటమ్ అంటే ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ సబ్షెల్ అంటున్నాడు. సబ్షెల్స్ లోపల అకామిడేట్ అయ్యే ఎలక్ట్రాన్స్ అంటున్నాడు కాబట్టి 4l+2. ఎన్ని సబ్షెల్స్ ఉంటాయంటే మాత్రం 2l+1 అవుతుంది. ఇక 95వ ప్రశ్న. ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఆటమ్ ఆర్. సోడియం పరమాణు యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కు 4 క్వాంటమ్ సంఖ్యలను రాయండి అని అర్థం. 4 సంఖ్యలు వరుసగా మనకి ఏమేమి ఉంటాయి? ప్రధాన క్వాంటమ్ సంఖ్య, కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య, స్పిన్ క్వాంటమ్ సంఖ్య. 4 క్వాంటమ్ సంఖ్యలు ఉంటాయి మనకు. ఇప్పుడు సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాం. సోడియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? Na = ఎంత? 11. 11 అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం రాస్తే 1s2, 2s2, 2p6, 3s1. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ దాని యొక్క దాని యొక్క క్వాంటమ్ సంఖ్యలు తెలిపేటటువంటి ఆప్షన్ ఏది అంటున్నాడు. ఇక్కడ ప్రధాన క్వాంటమ్ సంఖ్య n = ఏమవుతుంది? 3. n = 3. L సూత్రం ఏముంది? L = n-1. ఇక్కడ మనకు L = 0. తర్వాత m = 0, s = 1/2. ఎందుకంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి +1/2 అవుతుంది మొదటి ఆప్షన్కి. అంటే
మొదటి ఎలక్ట్రాన్కి. కాబట్టి 95వ దానికి ఆప్షన్ సరైనటువంటి జవాబు ఏంటంటే 3. N=3, L=0, M=0, S=1/2 అవుతుంది. సమశక్తి ఆర్బిటాలలో L మరియు N విలువలు ఏ విధంగా ఉంటాయి? సమశక్తి ఆర్బిటాల్ లోపల డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ హ్యావ్. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ లోపల ఎటువంటి ప్రత్యేకత ఉంటుంది? వాటి లోపల ఒకటే L విలువ ఉంటుంది, ఒకటే N విలువ ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షనే అది. ఒకే L విలువ మరియు ఒకే N విలువ ఉంటే వాటిని ఏమంటామంటే సమశక్తి ఆర్బిటాళ్ళు. ఏమంటాం వాటిని? సమశక్తి ఆర్బిటాళ్ళు లేదా డీజనరేట్ ఆర్బిటాల్స్ అని అంటాం. నెక్స్ట్ 97. Which pair of elements fits into same slot in Newland's table of elements? న్యూలాండ్స్ మూలకాల పట్టికలో ఏ జంట మూలకాలకు ఒకే చోట లేదా ఒకే గడిలో అమర్చబడ్డాయి అంటున్నాడు. ఇక్కడ క్రింది వాటి లోపల న్యూలాండ్ జంట ఏది? ఫ్లోరిన్ క్లోరినా, కోబాల్ట్ నికెలా, మెగ్నీషియం కాల్షియమా, కార్బన్ సిలికానా అంటే కోబాల్ట్ నికెల్. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది సరైనది. 98 లోపల యాజ్ పర్ ద మోడర్న్ పీరియాడిక్ లా ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్. ఆధునిక ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు దేని యొక్క ఆవర్తన ప్రమేయాలు అంటే మూలకాలను దేని ఆధారంగా వాటి లోపల అమర్చడం జరిగింది అనేది. పరమాణు భారమా, ద్రవ్యరాశి సంఖ్యనా, పరమాణు సంఖ్యనా, వ్యాలెన్సీలా అంటే పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలను ఆధునిక పట్టికలో అమర్చడం జరిగింది. కాబట్టి 3వ ఆన్సర్ సరైనది. ఏ గ్రూప్ మూలను హాలోజోన్లు అని పిలుస్తారు? ఎలిమెంట్స్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆర్ కాల్డ్ హాలోజోన్స్. హాలోజోన్స్ అని పిలిచేటటువంటి గ్రూప్ ఏది అని. 7A గ్రూప్ను హాలోజోన్లు అని పిలుస్తాం. అంటే 3వ ఆప్షన్ అనేది సరైనది. 100 క్వశ్చన్. క్రింది వాటిలో దేనికి అధిక పరమాణు సైజు ఉంటుంది? సోడియమా, మెగ్నీషియమా, కాల్షియమా, పొటాషియమా? ఇక్కడ ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది వాటి యొక్క పరమాణు సంఖ్యను చూద్దాం ఒక్కసారి. మొట్టమొదట సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, మెగ్నీషియం 12, కాల్షియం 20, పొటాషియం 19. కానీ పొటాషియం, కాల్షియం అనేది 4th పీరియడ్లో ఉండేటటువంటి మూలకాలు. 4th పీరియడ్ లోపల ఎడమ నుంచి కుడిపోయే కొద్దీ దాని యొక్క పరమాణు సైజ్ అనేది తగ్గుతుంది. అంటే ఎడమ నుంచి కుడిపోయేటప్పుడు మొట్టమొదట వచ్చేటటువంటి మూలకం ఏది? K. కాబట్టి దీని యొక్క పరమాణు పెద్దదిగా ఉంటుంది. దాని తర్వాత కాల్షియం వస్తుంది కాబట్టి దాని యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్. ఈ క్రింది మూలకాలకు ఖచ్చితమైన రుణ విద్యుతాత్మకత క్రమం ఏది అంటున్నాడు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉండేది ఏమిది? ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఆప్షన్గా ఫస్ట్ ఉండేటటువంటి ఆప్షన్ ఏది? 1వ ఆప్షన్ ఉంది, 2వ ఆప్షన్ ఉంది, 3, 4 కాదు. ఫ్లోరిన్ కంటే కొద్దిగా తక్కువ ఉండేటటువంటి రుణ విద్యుతాత్మకత క్రమం ఉండేటటువంటి మూలకం ఏదంటే ఆక్సిజన్. ఫ్లోరిన్ లెస్ దెన్ ఆక్సిజన్ లెస్ దెన్ క్లోరిన్. అంటే 2వ ఆప్షన్ అనేది మనకు సరైనది. ఏ 2 గ్రూప్ మూలకాల మధ్య అయానిక బంధం తేలికగా ఏర్పడుతుంది? అయానిక బంధం తేలికగా ఏర్పడాలంటే 1A 7A గ్రూప్ మూలకాల మధ్య చాలా సులభంగా ఏర్పడుతుంది. సోడియం 1Aలో ఉంటుంది, క్లోరిన్ 7Aలో ఉంటుంది. కాబట్టి ఈ 2 అయాన్లుగా మారి Na+Cl- మారి NaCl ఏర్పడుతుంది, చాలా సులభంగా ఏర్పడుతుంది. అంటే 1A 7A
ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ మూలకాల మధ్య సులభంగా అయనిక బంధం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 103 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోవాలెంట్ కాంపౌండ్? ఈ క్రింది వాటిలో ఏది సమయోజనీయ సమ్మేళనము అని అంటున్నాం. సమయోజనీయ సమ్మేళనం లోపల సోడియం క్లోరైడ్ కాదు, NH3 అవును, MgCl2 కాదు, లిథియం ఫ్లోరైడ్ కాదు. అంటే 103కి సరైనటువంటి జవాబు NH3. అదేవిధంగా 104 బోరాన్ ట్రైఫ్లోరైడ్ ద బాండ్ యాంగిల్ ఇన్ BF3 మాలిక్యూల్ ఈస్. BF3 అణువులో ఉండేటటువంటి బంధకోణం ఎంత? బోరాన్ ట్రైఫ్లోరైడ్ లోపల ఉండేటటువంటి బంధకోణం మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. బంధకోణాల లోపల అమోనియా, వాటర్ మాలిక్యూల్, మిథేన్, BF3 వీటిని గుర్తించుకోవాలి. BF3 లోపల ఉండేటటువంటి బంధకోణం ఎంత అంటే 120 డిగ్రీలు. కాబట్టి ఇది మన ఆన్సర్ సరైనదే. మొదటి ఆన్సరే సరైనది. ఈ క్రింది వాటిలో దేనిలో పై బంధం ఉండదు? పై బంధం ఉండని సమ్మేళనం ఏది అని. C2H4 అంటే పై బంధం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, N2 ఉంటుంది, H2O దీంట్లో పై బాండ్ ఉండదు. కాబట్టి మన ఆన్సర్ 4. 106వ ప్రశ్న. CH4 అణువులో జరిగేటటువంటి సంకరీకరణం ఏది అంటున్నాడు. మీథేన్. CH4 అంటే మీథేన్. మీథేన్ లోపల జరిగేటటువంటి సంకరీకరణం ఏది? SP-ఆ, SP2-ఆ, SP3-ఆ, SP3D-ఆ? అంటే SP3 అనేటటువంటి సంకరీకరణం జరుగుతాయి కాబట్టి ఇది థర్డ్ ఆన్సర్ అనేది సరైనది. Fe3O4 ధాతువును దేనిగా పిలుస్తారు? Fe3O4 అనేటటువంటి ధాతు ఏ దాన్ని పిలుస్తాం? మ్యాగ్నటైటా, మ్యాగ్నసైటా, హెమటైటా, పెరిలోసైటా? అంటే మ్యాగ్నటైట్. ఏమంటుంది దీన్ని? మ్యాగ్నటైట్. అంటే ఫస్ట్ ఆప్షనే సరైనది. 108వ క్వశ్చన్. 2ZnS plus 3O2 gives rise 2ZnO plus 2SO2 అనే చర్య దేనికి ఉదాహరణ అవుతుంది? దిస్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఏ దానికోసం అంటే ఇక్కడ ఆక్సిజన్ తోటి చర్య జరుగుతుంది. ఇది ఆక్సిజన్ తోటి చర్య జరిపి ఆక్సైడ్లుగా మారుతున్నాయి. అంటే మనకేమవుతుంది? ప్రగలనమా, భస్మీకరణమా, క్షేకరణమా, భర్జనమా? అంటే ఇది భర్జనం. ఆక్సిజన్ సమక్షంలో చర్య జరుగుతుంది కాబట్టి భర్జనం అవుతుంది. ఈ క్రింది పద్ధతిలో ఏది లోహాలను శుద్ధి చేయటకు మాత్రమే పనికిరాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్? మెటల్ని శుద్ధి చేయడానికి వాడకూడనిది, పనికిరానటువంటి శుద్ధి విధానం ఏది? పోలింగా, స్వేదనమా, విద్యుత్ విశ్లేష పద్ధతే, ప్లవన ప్రక్రియనా? అంటే ఇక్కడ మనకు సరైనటువంటి జవాబు ప్లవన ప్రక్రియ. లోహాలను శుద్ధి చేయడానికి ఇది ఏమాత్రం పనికిరాదు. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? సాచురేటెడ్ అంటే సంతృప్త హైడ్రోకార్బన్ ఏది క్రింది వాటి లోపల? C2H4, C2H2, C3H6, C2H6? అంటే మనకు సరైనటువంటి జవాబు ఏంటంటే C2H6. ఎప్పుడైనా సరే సంతృప్త హైడ్రోకార్బన్లకు సూత్రం ఏముంటుందంటే CnH2n+2 ఉంటుంది. ఇక్కడ n అంటే 2 ఉంది. H 2 2 4 + 2 6 అంటే ఇది మాత్రమే అవుతుంది. నెక్స్ట్ 111. 111 లోపల CH3NH3ని దేనిగా తెలుసుకోవచ్చు? ప్రైమరీ ఎమైన్, టెర్షియరీ ఎమైన్, సెకండరీ ఎమైన్, క్వాటర్నరీ అమోనియం లవణము. ఇది ఎట్నుంచి చూసినా 2లో ఉంటుంది ఎమైన్ కాంపౌండ్ కాబట్టి సెకండరీ ఎమైన్ అని అనొచ్చు. CH3 CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 అనే సమ్మేళనానికి
ఐయుపిఎసి నామం ఇంటర్నేషనల్ ఆఫ్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు ఈ మూలకాలు రకరకాల మూలకాల సమ్మేళనాలు వస్తున్నాయి కాబట్టి వాటిని అమర్చడం కోసం సులభమైన పద్ధతిని కనిపెట్టిండ్రు. ద ఐయుపిఎసి నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ CH3CH డబుల్ బాండ్ CH2 ఈజ్. ఈ సమ్మేళనానికి ఉదాహరణ ఏది? ఐయుపిఎసి ప్రకారంగా నామం ఏది అనేది ఫస్ట్ బ్యూట్ 1,2-డయీన్. మిథేన్ సూర్యరశ్మి సమక్షంలో క్లోరిన్తో చర్య ఏర్పడినప్పుడు క్రింది వాటిలో ఏ ప్రతిక్షేపణ జన్యం ఏర్పడదు? క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, మిథిలిన్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ అనేది మన ఆప్షన్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్ ఇంటూ ఇథెనాల్ బై యూజింగ్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్. ఎంజైమ్లను ఉపయోగిస్తూ పిండి మరియు పంచదార పదార్థాలను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే పద్ధతిని ఏమంటారు? కిన్వా ప్రక్రియనా, ఎస్టరిఫికేషనా, కార్బనైజేషనా, పైరోలిసిసా? ఇక్కడ 114 సరైనటువంటి జవాబు కిన్వా ప్రక్రియ. దీని సరైనటువంటి జవాబు ఏది? కిన్వా ప్రక్రియ, ఫెర్మెంటేషన్. ఎస్టర్ యొక్క ఫార్ములా, సాధారణ ఫార్ములా ROR, RCOR, RCOR, RCHOనా? ఇది ఎస్టర్ని ఏమంటాం? COR అంటాం. RCOR అంటే 3వ ఆప్షన్ సరి అయినది. 3వ ఆప్షన్ 115 క్వశ్చన్కు 3వ ఆప్షన్ సరి అయింది. సున్నప్రాయి లేదా మార్బుల్ స్టోన్ యొక్క రసాయన సంకేతమేమి? CaCO3, CaOH2, CaO, CaHCO3 టేకన్ ట్వైస్. ఇక్కడ మనకు సరైనటువంటి జవాబు CaCO3 అంటే ఫస్ట్ ఆన్సరే సరైంది. NaCl + AgNO3 గివ్స్ రైస్ AgCl + NaNO3. రసాయన సంయోగమా, రసాయన వియోగమా, రసాయన స్థానభ్రంశమా, రసాయన ద్వంద్వ వియోగమా? అంటే ఇది ఖచ్చితంగా ద్వంద్వ వియోగం. కోటింగ్ ద ఐరన్ మెటల్ సర్ఫేస్ విత్ ఎ థిన్ లేయర్ ఆఫ్ జింక్ టు ప్రొటెక్ట్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్. ఇనుము తుప్ప పట్టకుండా ఇనుప వస్తువులపై జింక్తో పూత పూసే పద్ధతిని ఏమంటారు? గల్వనైజేషన్ లేకపోతే గల్ఫనీకరణం. అంటే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జవాబు. నెక్స్ట్, XNA + YH2O గివ్స్ రైస్ టు NaOH + H2 అను తుల్య సమీకరణంలో XY విలువలు వరుసగా ఉంటాయని అడుగుతున్నాడు. దీనికి X దగ్గర 2 వస్తుంది, Y దగ్గర కూడా 2 వస్తుంది. అంటే ఇది సరైనటువంటి సమాధానం. 120వ ప్రశ్న, ఈ క్రింది ద్రావణాలలో ఏది ఎర్ర లిట్మస్ పేపర్ను నీలిరంగుగా మార్చును? ఎర్ర లిట్మస్ పేపర్ నీలిరంగుగా మార్చాలంటే ఏది మారుస్తుంది? క్షారం. అంటే HCl, HNO3, NaOH, ఏది కాదా? ఇచ్చినటువంటి 4 లోపల క్షారం ఏది? NaOH. కాబట్టి 3వ ఆప్షన్ అనేది సరైనది. ఇటువంటి మరెన్నో లేటెస్ట్ వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.